ధౌమ్యుడు చెప్తాడు, ఏమిటి అప్పుడే సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు, ఏమిటి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అనగానే అక్కడ ధౌమ్యుడితో పాటు 5గురు కూర్చొని వాళ్ళు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, మత్స్యరాజ్యం, ఈ మత్స్యరాజ్యం అనేది మంచి రాజ్యం. ఎందుకు ఇది మంచి రాజ్యం అంటే ఇక్కడ గోసంతతి చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ మత్స్యరాజ్యంలో ఉన్న ఈ విరాట రాజు ఈయన పరమ సాత్వికుడిన కాబట్టి ఈ రాజ్యంలో మనం ఉందాం అనగానే మిగతా తమ్ముళ్ళందరూ అన్నా నువ్వు ఏది చెప్తే అదే. ధౌమ్యుడు ఓకే, మరి ఎవరెవరు ఏ ఏ వేషాలు వేస్తారు అనగానే ధర్మరాజు లెగిసి నేను కంక అనే పేరు గల సన్యాసిగా వెళతాను అని చెప్తాడు. అప్పుడు భీముడు నేను భల్లవ అనే పేరు మార్చుకొని నేను వంటవాడిగా ఉంటాను, అదే కాకుండా నేను మల్ల యుద్ధాలు వేరే చేస్తాను. దాని తర్వాత అర్జునుడు ఆయనకు ఆల్రెడీ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశిచ్చిన ఒక శాపం ఉంది. ఆ శాపంతో ఆయన బృహన్నలగా మారిపోతాడు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు అక్కడ ఉన్న రాజస్త్రీలకు, అంతఃపుర స్త్రీలకు వీళ్ళకి నేను నాట్యశాస్త్రాన్ని నేర్పుతాను. నెక్స్ట్ నకులుడు. నకులుడు ఏం చెప్తాడంటే, దమగ్రంథిగా పేరు మార్చుకొని నేను రాజుగారి యొక్క అశ్వశాలలో అశ్వములన్నిటినీ కేర్ టేకర్గా, హార్స్ ట్రైనర్గా నేను వెళతాను. మంచిది. సహదేవుడు లెగుస్తాడు, నేను తంతిపాలగా పిలువబడుతూ అక్కడ నేను గోశాల నిర్వహణ బాధ్యతలన్నింటినీ చూస్తాను. ఇప్పుడు 5గురు కలిసి ద్రౌపది వైపు చూస్తారు. ఇప్పుడు ఆమె ఒక స్ట్రాటజీ ఆమె వేసుకోవాలి. నా పేరు నేను మాలిని అని మార్చుకొని నేను అక్కడ ఉన్న రాణిగారైన సుదేష్ణకి సైరంధ్రిగా నేనుంటాను అని. ఎప్పుడైతే ద్రౌపది పాపం అలాంటి మాట ఒకటి అందో ఆ పాండవుల కళ్ళెమ్మట అలా నీళ్లు తిరిగాయి.